ప్రతి మనిషికి ఈ రెండు ఎంపికలు వస్తాయి. ఇప్పుడు భర్త లేని స్త్రీల గురించి చెప్తే ఈ మ్యాటర్ సరిపోయింది. భర్త ఉండి కూడా లోకాకర్షణల వైపు వెళ్ళేటువంటి స్త్రీల గురించి, భార్య ఉండి కూడా లోకాకర్షణల వైపు వెళ్ళే పురుషుల గురించి ఇంకొంచెం ఆలోచించాలి. అసలు ఏమీ లేకపోయినా సరే లైఫ్ని అలా సమర్పణ చేసుకున్న ఆమె శారీరకంగా ఏమీ పొందలా. కానీ తమ్ముడా, పిచ్చామో మంచామో నీకంటూ ఒక భార్య ఉంది కదా. చెల్లెలా, పిచ్చోడో మంచోడో, నల్లటోడో ఎర్రటోడో పొట్టోడో పొడుగోడు ఎవరో నీకు తగ్గ భర్త నీకు దేవుడు ఇచ్చాడు కదా. వాళ్ళని వీళ్ళని దిక్కుమాలిన రకాలను చూసి నువ్వెందుకు దిక్కుమాలిన పనులు చేస్తావు అనేది దేవుడు అడుగుతున్న ప్రశ్న. అవసరమైతే అసలు ఏ అనుబంధం లేకపోయినా అన్నాలాగా ఉండిపోయే దమ్ము ధైర్యం నీకు ఉండాలి. అలాంటిది ఏదో నీకు ఇచ్చినదేదో నేను నీకు ఇచ్చాను కదా, ఒక తోడుని, అతన్ని ఎందుకు మోసగించాలి నువ్వు? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణానికి అంటదని వ్రాయబడి ఉండలేదా? ఎందుకు వాళ్ళని వీళ్ళని చూసి ఇతరులతో పోల్చుకొని మనిషికి మనశ్శాంతి కరువు చేసేటువంటి దరిద్రాల్లోకెల్లా పెద్ద దరిద్రం ఏందో తెలుసా? పక్కోళ్ళతో పోల్చుకోవటం. పక్క ఇప్పుడు కొద్దిగా రంగు తక్కువ ఉన్నాడమ్మా, కొద్దిగా రంగు తక్కువ నల్లగా ఉన్నాడు, అయితేనే బంగారంలా చూసుకుంటున్నాడు. కానీ ఏమేం ఫీల్ అయితే తెలుసా? పక్కామ భర్త ఎర్రగా ఉన్నాడు, పక్కామ భర్త ఎర్రగా ఉన్నాడు, మా ఆయన నల్లగా ఉన్నాడు. కొంతమందికి వాళ్ళకే పుట్టిద్ది, కొంతమందికి ఏమో పక్కింటోళ్ళు పుట్టిస్తారు. అగ్గిపుల్ల తల్లులు ఉంటారు, అగ్గిపుల్ల తల్లులు అద్భుతంగా గీసాడ పెడతారు కాపురాల్లో. కొంపదీసి మీరు అట్టంటి వాళ్ళు ఎవరిని ఉన్నారా? ఉండకూడదమ్మా. అసలు నువ్వు ఇంత చక్కని దానివి పట్టుకుంటే కందిపోయేటట్టుంటావు. అసలు చూసావా? అసలు పెళ్లి సంబంధం పెళ్లి చూపులు చూసావమ్మా నువ్వు? ఆయనే ఆడా, నువ్వే ఆడా. తారు డబ్బాలాగా నల్లగా, అమ్మో పొగులు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చేటట్టుంటాడు ఆయన. నువ్వు ఎంత చక్కని దానివి, అసలు ఎట్లా చేసుకున్నావు అమ్మా? వయసు కూడా చాలా పెద్ద వయసులాగుంది. అసలు ఎట్లా నచ్చాడమ్మా తారు డబ్బా నీకు? అబ్బే, నీ అందానికి నీ కలర్కి ఫలానా మూడో ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు చూడు, సూపర్. అసలు మీ ఇద్దరు జంట అయితే మామూలుగా ఉండేది కాదు. అయిపోయే అగ్గిపుల్ల గీసే, ఇంకేమాయే. అప్పటిదాకా పాపం ఏ ఫీలింగ్ లేకుండా చక్కగా భర్త అద్భుతంగా కనపడే భర్త అక్కడి నుంచి తారు డబ్బా కనపడతా ఉంటుంది భర్త వచ్చినప్పుడు. ఎందుకు? ఆ సైతాన్ తీసిపోయింది కదా. ఏమండి, నీకు ఎవరిని ఇవ్వాలో, ఏ పొజిషన్లో ఇవ్వాలో, ఎలాంటి వ్యక్తులను ఇవ్వాలో ఆయనకు తెలియదు? తెలుసా లేదా? ఇచ్చాడు కదా, మళ్ళీ ఎందుకు ఆ నీచమైన ఆలోచన? ఇది ఓన్లీ భర్తలు భార్యల విషయంలోనే కాదు, భర్తల్ని కూడా కొంతమంది ఇలానే అంటారు. ఏందిరా నువ్వేమో హీరోలాగా ఉంటావు, సినిమా వాళ్ళు చాలరు నీ దెబ్బకి, ఏడ దొరికిందిరా, పిచ్చిదాన్ని చేసుకున్నావు నాయన, రైల్వే స్టేషన్లో ముష్టెత్తుకునేటట్టు ఉంటుంది అమ్మ మొహం అనేవాళ్ళు ఉంటారు. అప్పటిదాకా ప్రశాంతంగా కాపురం చేసుకునేవాళ్ళు ఈ దరిద్రుడు ఈ మాట అనగానే అప్పటి నుంచి వాడే రావాక నా దగ్గరికి అంటాడు. ఏంది నిన్నటిదాకా బాగా నన్ను ఎందుకు అంత కసిరించుకోండి, ఏంది ఆర్గ్యూ చేస్తున్నావు అంటాడు. బజార్లో నడుస్తూ ఉండేటప్పుడు కూడా నా వెనక నడవబాగు నువ్వు. అదేంది నీ వెంట నడవకపోతే నీ ఇటుపక్క నడవద్దన్నానా? నా వెనక రా, కొంచెం దూరంగా రా, నేను ముందు వెళ్తా, ఎక్కడో వెనక రా, నా పక్కన నడిస్తే నా చిరాకు పడుతుంది అంటాడు. వచ్చింది వాడికి కూడా గుణం వచ్చింది. ఏ గుణం? ఎందుకు? వాడు చెప్పాడనమాట, ఫలానోడి భార్య ఉంది చూడరా, హైటు వెయిట్ రంగు, నీ పర్సనాలిటీకి ఆ అమ్మాయి అన్నట్టయితే సూపర్ ఉండేదిరా. ప్రియులారా, పక్కోళ్ళతో పోల్చుకొని పచ్చని కాపురాల్ని నాశనం చేసుకున్న సోదోళ్ళు చాలామంది ఉన్నారు. పురుషుల్లో ఉన్నారు, స్త్రీలలో ఉన్నారు. పక్కోళ్ళతో పోల్చుకొని జీవితాల్ని నాశనం చేసుకొని మనశ్శాంతిని కోల్పోయి భ్రష్టు బట్టి సభ్య సమాజంలో అవమానం, కన్న పిల్లల దగ్గర దారుణమైన అవమానం,
లైఫ్లో కొలాప్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకొని వచ్చారు. అవునండి, చివరికి ఆత్మహత్యలు చేసుకొని వచ్చారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, శరీరం ఒక పక్క రేపుతుంటే శరీర సంబంధులు ఒక పక్క ప్రోత్సహిస్తూ ఉంటారు. దేనికి? శరీర వాంఛలు తీర్చుకోమని. జీవితం అంతా శరీరం కోసమేరా అన్న అనుభూతి నీ శరీరం నీకు పుట్టించిద్ది. శరీర సంబంధులు కూడా నీకు అదే నేర్పుతారు. ఇక్కడ నువ్వు ఎంపిక చేసుకోవాలి. ఇతరులతో పోల్చుకోవటం అనే విషయం చిన్న విషయం కాదు. మనశ్శాంతిని నాశనం చేసే విషయం అది. దేవుడు ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇస్తాడు, ఎవరికి ఇచ్చే లైఫ్ వాళ్ళకి ఇస్తాడు. ఎంత చెట్టుకు అంత గాలి. ఎందుకు ఇతరులతో పోల్చుకోవాలి? నీకున్న స్థాయి ఏదో నీకుంది. ఇప్పుడు ఉదాహరణకండి, నల్లగా ఉన్నావు నువ్వు, ఎర్రటోడిని చూసి గందరగోళం అయిపోతే నువ్వు ఎరుపవుతావా? కావుగా. నీకు ఇచ్చిన కలర్ ఎవరిచ్చారు నీకు? ఆ కోటింగ్ ఎవరు వేశారు నీకు? ఆ బొమ్మని, నీ బొమ్మను ఎవరు తయారు చేశారు? సృష్టికర్త చేశాడు. నన్ను ఎర్రగా ఎందుకు చేయాలా, నల్లగా ఎందుకు చేసావని అడిగితే ఆయన ఏం చూస్తాడు? నాకు నువ్వు నల్లగా ఉంటేనే నచ్చుతావురా, నాకు నీ కలరే ఇదే నాకు నచ్చింది, నాకు ఇట్లానే నువ్వు ఇష్టం అంటాడు. కుండలు చేసేవాడు నల్ల మట్టితో చేస్తాడు, నల్ల కుండలు వస్తాయి తెలుసా మీకు? ఎర్ర మట్టితో చేస్తాడు, ఎర్ర కుండలు వస్తాయి. నల్ల కుండ అడిగిద్దా, ఎందుకయ్యా కుమ్మరి నన్ను అట్లా చేయలేదు, ఎట్లా చేసావంటే ఏమైంది? పగిలిపోద్ది. ఏం పగిలిద్ది? కుండ పగిలిద్ది. ఎందుకు ఎగస్టాలి దానికి? సృష్టికర్త ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎర్రగున్నానా నల్లగున్నాను, వాడు ఎర్రగున్నాడు నేను నల్లగున్నా, వాడు పొడుగున్నాడు నేను పొట్టిగున్నా, వాడు లావు ఉన్నాడు నేను సన్నంగా ఉన్నా, లేకపోతే నేను లావు ఉన్నాను వాడు సన్నంగా ఉన్నాడు నేను కూడా అట్టయితే, ఇవన్నీ తీసేయి. వాడు 4 ఎకరాలు కూడా సంపాదించాడు, నేను 4 సెంట్లు కూడా, ఇది తీసేవయా, తీసే. నీకు ఉండటానికి తినటానికి ఇచ్చాడా లేదా? లేకపోతే అడుగు దేవుడిని. నీకు కావాల్సిన సహాయం న్యాయంగా జరిగిందా లేదా? అదనంగా దేవుడు ఏదన్నా ఆయన చిత్తమైతే చూసుకుంటాడు. నీకు చెప్తున్న వార్త ఏంటంటే, నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు. పోల్చుకొని నీ మనస్సుని పాడు చేసుకోవద్దు. హల్లెలూయా. పప్పుచారు పచ్చడి వేసుకున్నాడు తింటున్నాడు, పక్కనోడు పలావ్ తింటున్నాడు. వీడు మనశ్శాంతి తినలేడు. వాడు లెగ్ పీసులు వేసుకున్నాడు, పట్టుకొని లాగుతున్నాడు, ఎట్లుందో పప్పుచారు చట్నీ అనుకుంటే ఎట్రయ్యా, ఎట్లా వచ్చిద్దా? లెగ్ పీస్ వచ్చిద్దా నీకు? వేస్ట్. నాకు ఇచ్చింది పప్పుచారు చట్నీ, స్తోత్రం ఇందును బట్టి దేవునికి. వాడికి ఇచ్చాడు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ పప్పుచారు ఈ చట్నీ కూడా లేకుండా అల్లాడిపోతున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. నాకైతే నా తండ్రి ఇంత మాత్రం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. కలిగి ఉన్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పటం, దేవుడు ఇచ్చిన దానిలోనే సంతోషాన్ని సంతృప్తిని వెతుక్కోవటం. నేను ఎందుకు నల్లగున్నాను, నేను ఎందుకు నల్లగున్నాను అంటే గుర్తుపెట్టుకో, నల్లగా ఉన్న తమ్ముడా నీ కలర్ ఎప్పుడూ మారదు. ఎర్రగున్నోడు ఎప్పటికైనా నీ కలర్కి రావాల్సిందే, ఆఖరికి సచ్చినప్పుడైనా నీ కలర్కి రావాల్సిందే. నీది బ్రాండెడ్ ఐటమ్, బ్రాండెడ్ కలర్, నీ కలర్ బ్రాండెడ్ కలర్. ఎంత ఎండలో తిరిగితే అంత క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. ఎర్రటోని తిరగమని వాడి కలర్ షేడ్ కాబట్టి అప్పుడు అడుగున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడేమంటాడు, నీకు బ్రాండెడ్ కలర్ ఇచ్చారా నేను, దానిలో మార్పు ఉండదు. ఎర్రటోళ్ళది ఏముందిరా, అట్ట ఎండలో తిరిగారంటే ఆమ్లెట్లా మాడిపోతారు వాళ్ళు మొఖాలు. కానీ నీ కలరు ఇంకా నీడలు తేలుతూ ఉంటుంది, ఇంకా రంగు తేలుతూ ఉంటుంది, ఇంకా నాణ్యత పెరిగిపోతుంటుంది. రా పిచ్చోడా, నాకు ఎందుకరా నువ్వు అట్టుంటేనే బాగా నచ్చుతావురా అని అంటాడు. ఉల్లి పరిమళం ఉల్లిదే, మల్లె పరిమళం మందారం విలువ మందారానిదే, బంతి విలువ బంతిదే, చామంతి విలువ చామంతిదే. బంతి పువ్వు మంచి వాసన వచ్చింది, మల్లెపువ్వు వాసన వచ్చింది. అసలు నేను ఏ వాసన రాను, పర్సనాలిటీ మాత్రం ఎంత ఉన్నానని ప్రొద్దు తిరుగుడు పువ్వు అనుకుంటే ఎట్లా?
వాసన లేకపోయినా నూనె ఇస్తుంది. అది నూనె ఇస్తుంది. మరి బంతిపువ్వు నూనె ఇస్తుందా? మల్లె నూనె ఇస్తుందా? పొద్దుతిరుగుడు చూడు, డబ్బాలు డబ్బాలు నూనె ఇస్తుంది. దేని విలువ దాంతే. ఒకటి వాసనగా ఉపయోగపడితే ఇంకొకటి నూనెకి. కాబట్టి దేని ఉపయోగం కోసం దేవుడు దాన్ని చేశాడు, దేని స్థానంలో దాన్ని పెట్టాడు. తమ్ముడా, నీ లైఫ్ కూడా అంతే. నీకు ఇచ్చిన స్థానాన్ని నీకు ఇచ్చాడు. నీ ప్రయోజనం నీ విషయంలో నువ్వు ఉన్న స్థితిలోనే నీ ద్వారా దేవుని పనికి ప్రయోజనం ఉంది. అందుకోసం నిన్ను ఆ స్థితిలో ఉంచాడు. ఈ ఉంచిన స్థితిలో నుంచి తృప్తి చెందకుండా పక్కోడితో పోల్చుకొని మనశ్శాంతిని పాడు చేసుకొని దరిద్రంగా తయారవ్వటం ఎందుకు? కాబట్టి చాలా వరకు మన మనశ్శాంతి పోయే కారణం ఏంటంటే పక్కోడితో పోల్చుకోవటం. అమ్మా, నీకున్న చీరలు ఏవో ఉన్నాయిరా తల్లి, ఉన్న డ్రెస్సులు ఏవో ఉన్నాయి. పక్కన పెద్ద మొనగాడి కట్టిందని నువ్వెందుకు ఉన్న వాటిని కూడా వికారం చేసుకుంటావు? స్తోత్రం. మంచి ముఖవర్చేసి ఇచ్చాడు. ఇప్పుడు అవతల ముఖం ఇంకో టైపులో ఉంది, చీర మాత్రం క్వాలిటీ కట్టింది, నీ ముఖం అంత చక్కదనం లేదని స్తోత్రం చెప్పుకో. ఇప్పుడు ముఖం శుద్ధంగా లేనప్పుడు ఇన్ని కడితే మాత్రం ఏం లాభం అండి? నీకు చక్కని ముఖవర్చేసి ఇచ్చాడు దేవునికి స్తోత్రం. కాకపోతే పేదరికం ఇచ్చాడు, అందులోనే ఉన్నదానిలో శుభ్రంగా కనపడు చాలు. వెతుక్కుంటే తమ్ముడా, మనకున్నదే శ్రేష్టం. చెప్పండి, మనకున్నదే అంతే. అది జీవితమైనా, పరిస్థితులైనా, భాగస్వాములైనా, అగచాట్లు కూడా. అగచాట్లు కూడా. కొంతమంది అనుకుంటారు వాళ్ళ లైఫ్ బాగుంది, వీళ్ళ లైఫ్ బాగుంది, నా బతుకంతా అగచాట్ల మరి బతుకు అయిపోయింది, నా బతుకు లాంటి బతుకు ఎవడికి వద్దు, ఎవరికి ఉండదు. అసలు దేవుడు నా యందు కనికరపడి నా భుజం మీద నుంచి బరువు తీసేసి తేలికైన బరువు ఇస్తే బాగుండు. ప్రియులారా, ఓ భక్తుడికి ఒక దర్శనం కలిగిందట. ఓ భక్తురాలికి అనుకోండి, ఓ రోజు దేవుని ముందుకు వచ్చి, ప్రభువా, ఈ భారభరితమైన సిలువ నేను మోయలేకపోతున్నా, కాబట్టి నేను సిలువ మార్చుకుంటా. సిలువ మార్చుకుంటా. ఓకే, అదిగో అక్కడ చాలా సిలువలు ఉన్నాయి, అవి ఇతరులకు చెందిన సిలువలు, తీసుకో, నీకు ఏది నచ్చిద్దో అది తీసుకుపోమన్నాడు. రకరకాల సిలువలు ఉన్నాయి అక్కడ. ఈమె పోయింది, ఆ సిలువని ఈ సిలువని తిరగేసి ఓ సిలువని ఎత్తుకుంది. కొంత దూరం నడిచింది. అబ్బో, ఇది కొంచెం పొడవు ఎక్కువైనట్టుంది, సన్నగానే ఉంది కానీ పొడవు ఎక్కువైనట్టుంది, నాకు కొంచెం అన్కంఫర్ట్గా ఉందని మళ్ళీ అనుకొచ్చింది. ఏమి నా కుమారి అన్నాడు, ఇది కొంచెం ఈ వెడల్పు తక్కువగా ఉంది కానీ పొడవు ఎక్కువైంది ప్రభువా. డోంట్ వరీ, అక్కడ పడేసి ఆ ఉన్న సిలువలో ఇంకో దాన్ని చూసుకొని తీసుకొని పో. మళ్ళీ 4-5 సిలువలు తిరిగేసి మళ్ళీ ఇంకోటి ఎత్తుకుంది. ఇది బాగుంది అని ఎత్తుకుంది. కొంచెం దూరం పోయిన తర్వాత అది పొడవు మోయనంగానే ఉంది కానీ దాని మందం ఎక్కువగా ఉంది. ఈ మెడ దగ్గర అన్కంఫర్ట్గా ఉంది. కొంచెం దూరం పోయినాక, బా ఇదేందో మందంగా ఉంది, వద్దు అని, ప్రభువా డోంట్ వరీ, పడేసి ఇంకోటి తీసుకొని పో. ఇంకొక సిలువు తీసుకొని పోయింది. అది తీసుకొని కొంచెం దూరం పోయింది. అది ఇంకొక సమస్యను కనిపించింది. దానికి ఈ హ్యాండ్స్ ఉంటాయి, ఈ పొడుగు ఉన్నాయి. మళ్ళీ ప్రభువా అంది, డోంట్ వరీ నా కుమారి, పడే, తీసుకొని పో. 4వది తీసుకుంది. 5-6 సిలువలు గ్రేడ్ చేయడం, 4వది ఇంకోటి కూడా తీసుకుంది. ఇప్పటికి ఎన్ని? 4వది. అది కూడా తీసుకెళ్ళింది. అందులో కూడా ఏదో అసౌకర్యం. ప్రభువా బాగలేదు ప్రభువా,
ఇంకొక ఛాన్స్, ఇంకొక సిలువ మార్చుకుంటాను. ఓకే, డోంట్ వరీ బిడ్డ, నువ్వు అట్లే ఇబ్బంది పడద్దు, తీసుకొని పో. అప్పుడు మళ్ళా సిలువలు తిరగేసి ఒక్క సిలువను తీసుకుంది. అది పర్ఫెక్ట్గా సరిపోయింది. అది ఎత్తుకొని ముందుకు వెళ్తూ ఉంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, అబ్బా ఈ సిలువ నాకు కంఫర్ట్గా ఉంది. అంతకుముందు 4 సిలువలు నాకు సరిగ్గా సరిపోలేదు, నాకు అన్కంఫర్ట్ ఉన్నాయి. ఈ సిలువ అయితే కరెక్ట్గా ఇది నా కోసమే చేసినట్టుంది, పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని ఈజీగా మోసుకొని పోవచ్చు, ఇది నాకు పెద్ద భారం అనిపించట్లేదు అని దాన్ని పరకాయించి చూస్తే దాని మీద ఆమె పేరే రాసుంది. అంటే ఫస్ట్ ఏ సిలువ అయితే పడేసిందో ఇది నాకు సెట్ కాలేదని 4 సిలువలు ఎంపిక చేసుకొని మోస్తే ఆ 4 ఆమెకు సెట్ కాల. చివరికి ఆమె ముందు పడేసిన సిలువ అన్ని సిలువల్లో కలిసిపోయింది. ఆ సిలువను చూసి చివరికి తన సిలువ తను ఎత్తుకొని కంఫర్ట్ ఫీల్ అయ్యింది. అప్పుడు ప్రభు అన్నాడు, నా కుమారి నీ భుజం మీద ఉన్న సిలువ ఎవరిదో తెలుసా అన్నాడు. నా పేరే రాసిందిగా ప్రభువా, నీకోసం సిద్ధపరిచిందమ్మా అది. నీ సిలువని ఇంకొకళ్ళు మోయలేరు, ఇంకొక సిలువని నువ్వు మోయలేవు. ఎవరి సిలువ వాళ్ళే మోయాలి. వాక్యం ఏముంది? ఎవడైనా నువ్వు నన్ను వెంబడింప గోరినేళ్ళ ప్రతిదినము పక్కోడు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవాలి కదా, కాదా? తన సిలువను ఎత్తుకొని, దేన్ని ఎత్తుకొని? ప్రైజ్ ద లార్డ్. ఎవరికి ఏ లైఫ్ ఇవ్వాలో, ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో, ఎవరిని ఎందుకు ఎలా వాడుకోవాలో ఆ కథానాయకుడికి తెలుసు. సో జీవితంలో మనశ్శాంతిని కాపాడుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన మాట చెప్పా. మరి ఎంతమందికి ఎక్కిందో నాకు తెలియదు. నా లైఫ్ ఇలా ఎందుకో, వాళ్ళ లైఫ్ అలా ఎందుకు అనే దరిద్రపు ఆలోచన ఎన్నడూ రానియొద్దు. నాకు ఈ పేదరికం ఏంది, వాళ్ళకంత సంపన్న స్థితి ఏందనే ఆలోచన ఎన్నడూ రానియొద్దు. సంపన్నులుగా ఉన్నవాళ్ళు నీ అంత సుఖంగా లేరు, సౌఖ్యంగా లేరు. నీకు ఇచ్చిందేదో ఇచ్చాడు, అందులోనే నీకు ప్రశాంతత ఇచ్చాడు. నీకు ఇచ్చిన దాన్ని బట్టి, నీకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకో. ఆయన తలుచుకుంటే భవిష్యత్తులో నీకు కూడా ఇస్తాడు. ఇచ్చిందాక ఓపిక పట్టు. అంతేగాని పక్కోళ్ళతో పోల్చుకొని ఇప్పుడు నీ ప్లేట్ నిండా ఆహారం పెడితే దాన్ని తృణీకరించవద్దు. నీ సృష్టికర్తను నువ్వు అవమానపరిచిన దానివి అవుతావు, అవమానపరిచిన వాడివి అవుతావు. ఇది భాగస్వామి విషయంలో అయినా, ఎక్కడ విషయంలో అయినా, లైఫ్ జీవితానికి ఆస్తి సంబంధించిన విషయమైనా, ఆహారానికి సంబంధించిన విషయమైనా, అందానికి సంబంధించిన ఏదైనా, జ్ఞానానికి సంబంధించిన